ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో టిహువానా మెక్సికోలో అమేజింగ్ టైం. రోజుకి 8 మర్డర్లు అవుతాయి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతిరోజు. కాకపోతే మీకు అర్థమైంది మొదటి 3 బ్లాగులు చూసేంటంటే మన పని మనం చూసుకుంటే ఏవి అవ్వదు. మనం వేరే వాడు ఏలు పెడితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ డ్రగ్ కార్టెల్స్ 2 పెద్ద డ్రగ్ కార్టెల్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రాస్టిట్యూషన్ నుంచి, డ్రగ్స్ నుంచి, గన్స్ నుంచి అంతా సరఫరా చేస్తారు. దానిలో మనం ఇన్వాల్వ్ అయిపోతాయి. టూరిస్టులకి అయితే ఏమీ ప్రాబ్లం లేదు. ఇది 4వ బ్లాగ్ చేస్తున్నాను. నేను ప్రాబ్లం వస్తే 3 బ్లాగులు 4వ బ్లాగ్ చేయలేను. సో రాజేమో నైట్ లైఫ్ చూద్దామో వెళ్దాం అన్నాడు. సో నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట. రాత్రి ఇప్పుడు 11 దాటింది. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో యూజువల్లీ ఏంటంటే టివానా ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్ ఫర్ డ్రగ్స్ కదా. క్రాస్ చేసినప్పుడు ఈ రమోన్, ఫీలిక్స్, అరియానో, గయార్దో వీళ్ళందరూ కూడా పెద్ద గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, బట్ వాళ్ళని మెక్సికన్ ప్రిజన్స్ లో వాటిలో పెట్టి ఉంచారు. అదే పేరుకే ప్రిజన్, లోపల విఐపి అంతా. నార్కోస్ మెక్సికో సిరీస్ లో టివానా బార్డర్ గురించి, ట్రక్స్ ఎలా యూజ్ చేస్తారు, ఎలా డ్రగ్స్ క్రాస్ చేస్తారు చూపిస్తారు అనమాట. సో చూడండి, ఆ నార్కోస్ వెబ్ సిరీస్ చూస్తే ఇప్పుడు మేము ఎక్కడున్నామో ఆ నడిబొడ్డు డ్రగ్స్ కి ఎంత భయానకమైన, ఎంత డేంజరస్ సిటీనో మీకు అర్థమవుతుంది. అది చెప్దాం. కాకపోతే ఊరు సెంటర్ చూడండి, ఫుల్ పార్టీ, అందరూ రాత్రి పగలు ఇంకా డాన్సింగ్లు, మొత్తం ఆ కొండల మీద వరకు ఇళ్ళు ఉన్నాయి. చూడండి ఎదురుగానే క్లబ్ ఉంది. రాజేం వెళ్దాం అంటున్నాడు. ఇక్కడ ఉండేది బండి తీసాడు రాజ్. సో ఎక్కడ వెళ్ళి తెద్దాం లేదు, ఇది చూద్దాం. ఎదురుగా అది ఫైర్ కూడా ఉంది. ఆల్రైట్ గైస్, నైట్ లైఫ్ వెళ్తున్నాం. రాజుకి రాత్రి ఆకలేస్తుంటే టాకో బండి వచ్చాం. రాత్రికి కూడా కదా, చూద్దాం ఏముందో ఇక్కడ. బాగుంది రాజ్. 26 pesos. చూడండి అందరూ. రాజ్ ఏం కావాలి? చూడండి ఏదైనా కూడా 26 pesos అంటే $1. ఇంత టూరిస్ట్ స్పాట్లో $1 అంటే రాజ్ 75 రూపాయలు. పోలే 100 రూపాయలు. ఇంత టూరిస్ట్ స్పాట్లో ఎదురుగా ఇదిగోండి ఇవన్నీ రకాలు తింటున్నాడు. నేను తీసుకుంటాను. బాగుంది కదా స్ట్రీట్ సైడ్. ఇక్కడ ఎక్స్ట్రా చూడండి, గువాకామోలే, సాల్సా, ఆనియన్స్, అవి హాలపినోస్ స్పైసీకి, ఇవన్నీ మనం కలుపుకోవడానికి నిమ్మకాయ, సాల్సా ఇవన్నీ కలిసి 100 రూపాయలు. మేము చికెన్ కీమా ఇంత సెంటర్లో 100 రూపాయలకి ఇలా ఎలా అనిపిస్తుంది? నాకైతే నమ్ముదేయట్లేదు. నమ్ముదే కదా అసలు. ఏ ఉందబ్బా మెక్సికో. నువ్వైతే హ్యాపీగా లాస్ ఏంజల్స్ ఉంటే ఎవ్రీ వీకెండ్ రావచ్చు. మనకి ఇప్పుడు తెలిసిపోయింది కదా మొత్తం ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్. మన ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ మిరపకాయ చూడు ఎంత టేస్టీగా ఉంది సార్. చాలా బాగుంది. తీసుకోలేదా? తెచ్చుకో, చాలా బాగుంది. ఈ పికిల్డ్ మిరపకాయ అయితే అద్దరిపోయింది గైస్. సో అర్ధరాత్రి డేంజరస్ సిటీలో అర్ధరాత్రి తిరుగుతున్నాం. చూడండి ఇలా ఉండాలి ఎనర్జీ. మన ఇండియాలో కూడా ఇలా ఉండదు రాత్రి క్లబ్బింగ్ కానీ ఏదైనాను. ఇది చూడండి ఇక్కడ మెక్సికన్ మాయన్ ఆర్కిటెక్చర్, మాయన్ స్కల్ప్చర్ ఉంది. మనం అలా రాత్రి నడుచుకొని వెళ్దాం. సో ఇదిగోండి కెసినో ఉంది. కెసినోయే కాకుండా క్లబ్బింగ్. ఇప్పుడు మళ్ళీ మనం ఆ రెవల్యూషనరీ మీకు 18+ దానిలో చూపించే కదా, దాని వైపే నడుస్తున్నాం. ఏదైనా క్లబ్లో వెళ్ళి ఒకసారి చూద్దామని. సిల్వర్ షాప్ ఎక్కడ ఉంది? సిల్వర్ షాప్ చూడండి ఎంత బాగుందో. లాస్ వేగస్ అది గైస్. గంజి నీళ్ళు, గంజి నుంచి స్టార్చ్ అంటే రైస్లోంచి గంజి తీసి ఆ గంజిలోని రకరకాల ఫ్లేవర్స్ కలిపి తాగుతారు అనమాట. ఇది తాగుతారా? ఓకే, ఇది భలే ఉంది. ఇదిగోండి దాన్ని ఏమంటారు పేరు? ఒర్చాత. సో గంజి నీళ్ళతో చేసిన రకరకాల ఫ్లేవర్ డ్రింక్స్, సూపర్. సో రాత్రి ఇప్పుడు 1 o'clock అయింది. మెక్సికోలో క్లబ్స్ అన్నీ 3, 4, కొన్ని అయితే 5 వరకు ఉంటాయి. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. నేను చాలా వరకు రికార్డ్ చేయలేను, మళ్ళీ చేసి కెమెరా అని. క్లబ్స్లో అయితే అసలు క్రేజీ ఉంది. కానీ మీకు జస్ట్ ఒక స్నిప్పెట్ చూపిద్దామని ఇది రికార్డ్ చేస్తున్నా. చూడండి అసలు పార్టీ 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 ఎక్కడ చూసినా. ఓకే లేదు. చూడండి గైస్, ఆర్పీజీ నీకు పొద్దున పూట చూపించే కదా రాత్రి. ఎంత సెక్యూరిటీ చూసారా? మొత్తం సెక్యూరిటీ గన్లు పట్టుకొని, ఆ ముందేమో ఆయన రెడీగా ఆర్పీజీ పట్టుకొని ఫుల్గా తిరుగుతున్నాడు. అది గైస్ చూడండి
ఇదేదో ఆఫ్ఘనిస్తాన్ వార్ జోన్లో ఉంది అది గైస్. చూసారా రిస్క్ అంటే ఇంత ఎంజాయ్ చేయండి, పక్కన ఎంత రిస్క్ ఉందో కూడా ఆలోచించండి. మ్యూజిక్ వినిపిస్తుందా? మొత్తం డౌన్ టౌన్ ఫుడ్ కోర్ట్ కానీ ఎంత లైవ్లీగా ఉందంటే భలే అనిపిస్తుంది. అదిగోండి ఆ రింగ్ జోన్, ఆ సెంటర్కి వెళ్ళిపోదాం. అది దాటితే అక్కడి నుంచి అన్ని అడల్ట్ క్లబ్స్. సో జస్ట్ అలా వాక్ చేస్తున్నాం, వర్షం పడుతున్నట్టుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, వర్షం పడుతుంది కాబట్టి అట్లీస్ట్ మీకు నైట్ లైఫ్ ఎలా ఉంది చూపిద్దామని చూపిస్తున్నా. ఓలా మీగో చూడు హాట్ డాగ్స్ ఏమైనా వచ్చేసాం, మళ్ళీ మన ఫెడరికో రెస్టారెంట్కి వచ్చేసాం. ఫుల్ క్లబ్బింగ్, దాటితే ఇంకంతా అంతా 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 బ్యాడ్ 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 బ్యాడ్. సో క్లబ్ హాపింగ్ ఆడుతున్నాం, చాలా క్లబ్స్ అయితే ట్రై చేస్తున్నాం. చాలా దగ్గరలో నేను అన్ఫార్చునేట్గా రికార్డ్ చేయలేను, మీరు అర్థం చేసుకుంటారు. సో కొన్ని అయితే షేర్ చేసుకున్నా. రాత్రి 2 అయింది, ఎక్కడా తగ్గలేదు, మొత్తం పార్టీయింగ్. చూడండి రాత్రి తిరుగుతున్న ఒక్కడిని, రాజేమో నిద్ర వస్తే పడుకోవడానికి వెళ్ళిపోయాడు. చూడండి భలే ఉన్నాయి అన్నీ. విల్లా గార్సియా, ఎల్ పాసో, ఎన్ని బార్స్ అంటే అన్ని బార్స్ అన్నమాట. అసలు క్లబ్స్ అయితే క్రేజీ ఉన్నాయి, కానీ చాలా దగ్గరలో ఫోన్ రికార్డ్ చేయొద్దన్నారు, అందుకని నేను చాలా రికార్డ్ చేయలేదు. కొన్ని క్లిప్స్ అయితే మీకు రికార్డ్ చేసి చూపించాను. అది ఓ వావ్ సూపర్. గాడ్ ఫాదర్ అది. ఇదేంటిది పక్కన కార్డ్సా? ఇవన్నీ జస్ట్ ఫేక్ మనీ పెట్టాడు. ఓ గాడ్ ఫాదర్ థీమ్ అంతే. సూపర్ ఉంది గైస్ హోటల్ మాత్రం. స్కార్ఫేస్ అదే కూల్ మ్యాన్, వెరీ నైస్. సో గైస్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మెక్సికో ఇలాగా లేదు. నైట్ లైఫ్ అయితే నేను చెప్తున్నా, బ్రెజిల్, థాయిలాండ్, కొలంబియాలోని థియేటర్ అని వరల్డ్స్ లార్జెస్ట్ డిస్కో ఉంది. 5 ఫ్లోర్లు, ఇక్కడ కూడా 5 ఫ్లోర్ డిస్కోలు ఉన్నాయి. అసలు చాలా దగ్గర నేను రికార్డ్ చేయొద్దు అని చెప్పే, టివానా లాంటి డేంజరస్ ప్లేస్లో రికార్డ్ చేయకూడదు. అసలు అక్కడ జరుగుతున్న ఇవి ఆర్డినరీ క్లబ్స్. నేను చెత్త క్లబ్ గురించి చెప్పట్లే, ఆర్డినరీ క్లబ్స్లో అక్కడ మ్యూజిక్, అంబియన్స్ కొంచెం 10 సెకండ్లు 15 సెకండ్లు రికార్డ్ చేసి మీకు షేర్ చేస్తున్నా. అసలు క్రేజీ. నేను మెక్సికోలో చాలా ఊర్లు అయితే తిరిగాను, ఆల్మోస్ట్ అన్ని ప్రావిన్స్లో చూసాను. పోర్టో వార్తా, కాబో శాన్ లూకస్, గ్వాడ్లహారా, క్యాన్కూన్, తులుం, మెహికో సిటీ ఇవన్నీ చూసేసాను. టివానా ఎందుకు ఇంత ఫేమస్ అంటే, మీకు అమెరికా మెక్సికో బార్డరు, నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఎంతమంది క్రాస్ చేస్తారంటే వరల్డ్లో బిజియెస్ట్ బార్డరు. అలా అని నైట్ లైఫ్ కూడా పిచ్చిగా ఉంది. కొన్ని ఆస్పెక్ట్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, మనం ఏం చేయలేం. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ అది గైస్. సో మెక్సికో నైట్ లైఫ్ మీరు ఎక్స్పెక్ట్ ఏదో చేస్తుంటారు, కానీ అక్కడికి వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, అన్ని కెమెరాలో రికార్డ్ చేయడం. సో ఈ వ్లాగ్కి మీకు నైట్ లైఫ్ కాస్తైనా షేర్ చేస్తే మీకు ఐడియా వస్తుందని షేర్ చేస్తున్నా. రాత్రి మీరు ఎప్పుడైనా టివానా వెళ్ళినట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువైపు నుంచి ఏ ప్రాబ్లమ్ వస్తుందో తెలియదు, కొంచెం రిస్కీ ఏరియా. మనకేం జరగలేదు కదా అని మనం రిలాక్స్ ఉండకూడదు. నడిచినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు తెలిసి నేను రిస్క్ చేశాను, నేను బాగా తిరిగాను కాబట్టి తెలిసింది కాబట్టి. సో ఇది గైస్ టివానా. రేపు టివానా నుంచి ఇంకో అద్భుతమైన వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తా. ఇంకా మీరు వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.